కొరివితో తలగొక్కోవడం ఎందుకు? సైలెంట్ గా ఉంటే పోలా అన్నట్లుంది కాంగ్రెస్ అధిష్టానం. దీంతో తెలంగాణ కేబినెట్ విస్తరణలో ఇప్పట్లో జరిగేలా లేదు. రేపో మాపో అంటూ ప్రచారం జరిగిన మంత్రివర్గ విస్తరణకు బ్రేకులు పడ్డట్లే కనిపిస్తోంది. మంత్రివర్గ విస్తరణలో జాప్యానికి కారణం ఏంటి? ముఖ్య నేతల మధ్య అంతర్గత పోరుతోనే ఆ సాహసం చేయలేకపోతున్నారా? ఏకాభిప్రాయం కుదరదని అధిష్టానానికి అర్థమైందా? మ్యాటర్ కోల్డ్ స్టోరేజ్ కి వెళ్లడంతో రేసులో ఉన్న లీడర్ల రియాక్షన్ ఏంటి? రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 16 నెలలు పూర్తయింది. 2023 డిసెంబర్లో రేవంత్ రెడ్డి సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు. ఆయనతో పాటు ఉమ్మడి నల్గొండ నుంచి ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, కరీంనగర్ నుంచి శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, వరంగల్ నుంచి కొండా సురేఖ, సీతక్క, మెదక్ నుంచి దామోదర్ రాజనరసింహ, ఖమ్మం నుంచి భట్టి విక్రమార్క, తుమ్మల, పొంగులేటి మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. మంత్రివర్గ విస్తరణలో తమకు ఛాన్స్ వస్తుందని పలువురు ఎమ్మెల్యేలు ఆశగా ఎదురు చూస్తున్నారు. కానీ వాయిదాల పద్ధతుంది దేనికైనా అన్నట్లే ఉంది అధిష్టానం నాన్సుడు వ్యవహారం. పార్లమెంట్ ఎన్నికల తర్వాత తెలంగాణ కేబినెట్ విస్తరణ ఉంటుందని ఊహాగానాలు వెలువడ్డాయి. సీన్ కట్ చేస్తే ఆ ఊసే లేదు. ఏదైనా పండుగ వస్తుందంటే మంత్రి అవుతానని కొందరు ప్రచారం చేసుకున్నారు. దసరా, దీపావళి, సంక్రాంతి, ఉగాది ముఖ్యమైన పండుగలన్నీ ఒకదాని తర్వాత మరొకటి వచ్చిపోయాయి. కానీ కేబినెట్లో ఆ 6 బెర్తులు మాత్రం దిండు దుప్పటి లేకుండా అలాగే ఉండిపోయాయి. సీఎం ఢిల్లీ ఫ్లైట్ ఎక్కినప్పుడల్లా ఈసారి అయిపోతుందనుకుంటున్నా అడుగు ముందుకు పడ్డం లేదు. చాలా సందర్భాల్లో సీఎం కేబినెట్ విస్తరణపై హైకమాండ్తో మాట్లాడారు. ఇక ఫైనల్ అవుతుందనుకుంటే ఢిల్లీ పెద్దలు పచ్చజెండా ఊపకపోవడంతో ఆశావహులంతా నిరాశకు లోనవుతున్నారు. రేవంత్ రెడ్డి కేబినెట్లో ప్రస్తుతం ఒక్కో మంత్రి 3-4 శాఖలను పర్యవేక్షిస్తున్నారు. ఇక మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, హోమ్ ఎడ్యుకేషన్, మైనింగ్ వంటి ప్రధాన శాఖలను సీఎం తన దగ్గరే పెట్టుకున్నారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇరిగేషన్, సివిల్ సప్లైస్, డిప్యూటీ సీఎం భట్టి ఎలక్ట్రిసిటీ, ఆర్థిక శాఖ, పొంగులేటి రెవెన్యూ, హౌసింగ్, దామోదర్ రాజనరసింహ హయ్యర్ ఎడ్యుకేషన్, హెల్త్ డిపార్ట్మెంట్లను పర్యవేక్షిస్తున్నారు. కీలక శాఖల బాధ్యతలు చూస్తున్న మంత్రులు ఏ శాఖపై కూడా పూర్తిస్థాయిలో దృష్టి పెట్టలేకపోతున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. మంత్రివర్గంలోకి ఇంకా 6 తీసుకునే అవకాశం ఉంది. రంగారెడ్డి, హైదరాబాద్, నిజామాబాద్ జిల్లాలకు 3వ వంతు పదవీకాలం పూర్తయినా ఇంకా కేబినెట్లో ప్రాతినిధ్యమే లేదు. మంత్రివర్గ విస్తరణ మార్చిలోనే దాదాపు ఫైనల్ స్టేజ్కు వచ్చిందని పార్టీ నేతలు, ఆశావహుల్లో చర్చ జరిగింది. కానీ అదే సమయంలో సీనియర్ నేత జానారెడ్డి ఏఐసీసీకి రాసిన లేఖ కొందరి ఆశలపై నీళ్లు చల్లింది. హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలకు ప్రాతినిధ్యం కల్పించాలని పెద్దాయన అధిష్టానానికి సూచించడంతో మ్యాటర్ మొదటికి వచ్చిందనే గుసగుసలు వినిపిస్తున్నాయి. దాంతో మంత్రి పదవి ఖాయమనుకున్న నేతలకు చివరి నిమిషంలో బ్రేకులు పడ్డాయని తెలుస్తోంది. దాంతో ఒకరిద్దరు నేతలు స్వరం పెంచారు. తమకు అడ్డుపడుతున్న నేతలపై సీరియస్ కామెంట్స్ చేశారు. అయినా టీపీసీసీ ఇన్వాల్వ్ కాలేదు. దీంతో సీఎం రేవంత్ రెడ్డి సీఎల్పీ సమావేశంలో కేబినెట్ విస్తరణపై వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. ఏఐసీసీ ఫ్రీజ్ చేసింది. ఎవరికి ఏ పదవి ఎప్పుడు కట్టబెట్టాలో హైకమాండ్ నిర్ణయం తీసుకుంటుంది. కేబినెట్ విస్తరణపై ఏఐసీసీ నిర్ణయమే ఫైనల్. దీనిపై ఎవరూ బాహాటంగా మాట్లాడకపోవడం మంచిదని సీఎం స్ట్రాంగ్గా చెప్పడంతో ఉత్సాహవంతులు ఉసూరుమన్నారు. ప్రస్తుతానికైతే కంఠశోష ఎందుకన్నట్లు సైలెంట్గా ఉన్నారు. ఏదేమైనా ఆశావహుల లిస్టు చాంతాడంత ఉండడం వల్లే ఏఐసీసీ మ్యాటర్ని ఫ్రీజ్ చేసినట్లు భావిస్తున్నారు. అంతేకాకుండా సామాజిక సమీకరణాలు కీలకం కావడంతో విస్తరణతో గోక్కోవడం ఎందుకు, ప్రస్తుతానికి కథ సాఫీగానే నడుస్తోంది కదా అని కేబినెట్ విస్తరణ అంశాన్ని కోల్డ్ స్టోరేజ్లో పెట్టుంటారని పార్టీ నేతలు చర్చించుకుంటున్నారు.